ఏంట్రా? మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. రా కూర్చో. చెప్పు. ఏం లేదు నాన్న, ఇందాక గీత ఫోన్ చేసింది. యాక్చువల్గా బయట కాఫీ కలుద్దామంటే నేనే బయటెందుకు, ఇంటికి రండి అని చెప్పాను. మరేం పర్లేదు కదా? రే, దాందే ఉందిరా, నీ ఫ్రెండేగా. థ్యాంక్స్ నాన్న. యాక్చువల్గా అమ్మని చూడడానికి ఇంటికి రావాలనుకుంది. అమ్మని కలిసినట్టు ఉంటుంది కదా, రమ్మని చెప్పాను. మరేం పర్లేదురా. రాదేవకి, నిన్ను చూడ్డానికి ఒక గెస్ట్ వస్తున్నారు మన ఇంటికి. మన ఇంటికి గెస్టా? ఎవరండి? గీత వస్తుందమ్మా. ఓ అవునా? మాటల్లోనే వచ్చేసింది. ఒక నిమిషం. హాయ్ గీత గారు, లోపలికి రండి. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. నమస్తే ఆంటీ. ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎలా ఉంది మీ హెల్త్? మీకు దెబ్బ తగిలిందని నిన్న సాయంత్రమే తెలిసింది. నిన్ననే వద్దామనుకున్నాను కానీ రాత్రిపూట వచ్చి డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని రాలేదు. నువ్వొచ్చో సరేనమ్మా, చేతిలో ఇవన్నీ ఏంటి ఫార్మాలిటీస్? పెద్దవాళ్ళని కలవడానికి వచ్చినప్పుడు ఉట్టి చేతులతో రాకూడదు కదా ఆంటీ. పర్లేదు, మంచి అలవాటే. సరే, ఏం తీసుకుంటావు? టీయా కాఫీయా? వద్దులే, అసలే ఎండాకాలం, టీ కాఫీలెందుకు? జ్యూస్ ఇస్తాను, ఫ్రెష్ జ్యూస్. ఓకేనా? ఓకే ఆంటీ. గౌరీ, అమ్మా, 2 జ్యూసులు తీసుకురా. అలాగేనమ్మా. ఇంకేంటాంటీ? ఏముందమ్మా, నువ్వే చెప్పాలి. ఎలా ఉన్నారు మమ్మీ డాడీ? బాగున్నారా ఆంటీ? మమ్మీ మిమ్మల్ని అడిగానని చెప్పమంది. మమ్మీ కూడా వీలు చూసుకుని వస్తానంది. అవునా? నేనే కాల్ చేసి మాట్లాడతాలే ఒకసారి. దేవకి, చాలా కాలం తర్వాత ఫ్రెండ్స్ కలిసినట్టున్నారు. వాళ్ళని మాట్లాడుకొని పెద్దవాళ్ళం, మన దగ్గర కబుర్లే ఉంటాయి. కరెక్టేనండి. సుధీర్, గీత తీసుకెళ్ళు. ఓకే అమ్మా. గీత గారు రండి. మంచి అమ్మాయి అండి. నార్మల్గా అయితే ఆ మూర్తికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి నేను ఒప్పుకునేవాణ్ణి కాదు. అది నాకు ఇష్టం ఉండదు దేవకి. కానీ సుధీర్ మీద మర్యాదతోటి వాడి ఫ్రెండ్స్కి గౌరవం ఇవ్వాలని ఆ అమ్మాయిని రానిచ్చాను. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్గా ఉన్నంత వరకు నాకెలాంటి అభ్యంతరం లేదు. మదమ్మా, నేను మిమ్మల్ని ఒక సాయం అడుగుతాను, కాదని కూడా చేయాలి. మరి ఆయన మీ జీతంలో విపరీతమైన కోతలు విధించేశారు. దాని గురించి ఆయనతో మాట్లాడాలి, అంతేగా? కాదమ్మా, జీతం విషయం అయితే బాస్ తోటి కింద మీద పడి ఏదో ఒకటి మాట్లాడతాను. జీతంలో కోతల గురించి మీతో మాట్లాడడానికి రాలేదమ్మా. జీవితంలోనే చాలా కోతలు ఉన్నాయి, దాని గురించే వచ్చాను. ఏంటన్నయ్య, చాలా భారీ డైలాగులు కొడుతున్నారు. ఏం చేస్తామమ్మా, జీవితం భారమైపోతున్నప్పుడు భారీ డైలాగులే వస్తాయి. మీరు సీరియస్ ఇష్యూని కూడా చాలా ఫన్నీగా మాట్లాడతారన్నయ్య. చెప్పండి, ఏంటి విషయం? అరే ఏంటి సడన్ గా సిగ్గు ముంచుకొచ్చేస్తుంది? అసలే మీసాలు గడ్డం క్లీన్ షేవ్ చేసుంటారు కదా, బుగ్గలు కూడా ఆడపిల్లకి ఎరుపెక్కినట్టు ఎరుపెక్కిపోతున్నాయి. ఊరుకోండమ్మా, మీరలా మాట్లాడుతుంటే నాకు ఇంకా సిగ్గొచ్చేస్తుంది. నా అనుమానం కరెక్టే. మీరింతగా సిగ్గుపడిపోతున్నారంటే మీరు మాట్లాడదలుచుకున్న విషయం ఏంటో క్లియర్ గా అర్థమైపోతుంది. అమ్మయ్యా, అర్థమైపోయింది. అదేనమ్మా. అదే అని నేను అనుకుంటున్నాను. ఏదో మీ నోట్తో చెప్పండి. మీరు తెలివైన వాళ్ళు. ఈ పాటికి నేను సంపుని ప్రేమిస్తున్న విషయం మీకు తెలిసిపోయే ఉంటుంది. ఇంకా? అదేనమ్మా, సంపుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు సంపుని ప్రేమిస్తున్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఓకే, కానీ సంపు మిమ్మల్ని ప్రేమిస్తుందా? మిమ్మల్ని పెళ్లి చేసుకుంటుందా? ఆ విషయం తెలుసా? సంపు నన్ను ప్రేమిస్తుందమ్మా, ఆ విషయం నాకు బాగా తెలుసు. కాకపోతే తనను ప్రేమిస్తున్న విషయం తనకే తెలియదు. అదేంటది? తను మిమ్మల్ని ప్రేమిస్తున్న విషయం తనకే తెలియకపోతే అది ప్రేమ అని ఎలా అనుకుంటారు? ఏం చేస్తామమ్మా, నా జాతకం అలాంటిది, మీకు తెలుసుగా.
తనో తింగరబుచ్చి. అప్పటికి తనతోటి ప్రేమ విషయం చెప్పాలని, చెప్పించాలని నానా ప్రయత్నాలు చేశాను. ఎంత చెప్తున్నా తనకి అర్థం కావడం లేదో, లేకపోతే బయటపడడం లేదో ఏం అర్థం కావట్లేదమ్మా. సరే, ఇప్పుడు నేనేం చేయాలి? అమ్మా, ఇప్పటికే నా పెళ్లి బస్సు జీవితకాలం లేట్ అయిపోయింది. ఇది నా ఆఖరి బస్సు. ఈ బస్సు కూడా మిస్ అయిపోతే ఇంకా నడవడానికి కూడా ఓపిక ఉండదు. నా ప్రేమని చెప్పి తనతో ప్రేమని చెప్పించుకొని మళ్ళీ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి తిప్పలు పడే ఓపిక, టైము రెండూ లేవు. అందుకని డైరెక్ట్గా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి సంబంధం ఖాయం చేసుకుని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. దానికి మీరే సరైన వ్యక్తి అని నా ఫీలింగ్. అదేంటన్నయ్య, సడన్ గా నన్ను పెళ్లి పెద్దం చేసేశారు? ఏం చేస్తామమ్మా, సాధారణంగా అన్నయ్యలు చెల్లెళ్ళ పెళ్లిళ్ళు చేస్తారు. కానీ ఏం చేస్తాను, అన్నయ్య పెళ్లికి చెల్లెని ఆశ్రయించాల్సి వచ్చింది. సరే అన్నయ్య, ఎప్పుడు వెళ్ళి మాట్లాడదాం చెప్పండి. శుభకార్యాన్ని వాయిదా వేయడం ఎందుకమ్మా, రేపే బెటర్ ఏమో. అలాగే అన్నయ్య, డన్. ఆమా, ఇంకొక చిన్న రిక్వెస్ట్. ఏంటి, కట్న కానుకలు ఏమైనా మాట్లాడాలా ఏంటి? చిచిచి, అలాంటి అత్యాశలు ఆలోచనలు అస్సలు లేవమ్మా. నా జీవితంలోకి ఒక అమ్మాయి భార్యగా వస్తే అదే నాకు పెద్ద కట్నం, అదే నాకు పెద్ద కానుక. అయితే కాని కట్నం ఆశించకుండా సంపుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారనమాట. వెరీ గుడ్ అన్నయ్య. మీరు నా అసలు రిక్వెస్ట్ వినలేదు. చెప్పండి అన్నయ్య, ఏంటి? నేను సంపుని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నానని బాస్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియనివ్వద్దు. అదేంటి? అదంతేనమ్మా, మీకు తెలీదు. బాసుకు తెలిసిందో అసలు ఈ పెళ్ళే కానివ్వడు. జీవితాంతం నేను బాలబ్రహ్మచారిగా ఉండాల్సిందే. నన్ను బాలాడుకుంటాడు. ఈ సంబంధం ఖాయమయ్యేంత వరకు దయచేసి ఈ విషయం బాస్కు మాత్రం తెలియకుండా చూసుకోండి. అలాగే అన్నయ్య, మీరు నిశ్చింతగా ఉండండి. సంపుతో మీ పెళ్లిని నేను ఖాయం చేస్తాను. అమ్మయ్యా, ఈ నెలకు నా జీవితంలోకి ఒక వెలుగొచ్చింది తల్లి. థ్యాంక్ యూ తల్లి. నాకు పెళ్ళి, నాకు పెళ్ళి. ఆహాహా. ఏంటి బ్రదర్, అర్జెంటుగా రమ్మన్నా? ఒక భారీ ఆఫర్ ఉంది, సరిగ్గా చేసేయగలవా? భారీ ఆఫరా? అవును, లోకల్ బిజినెస్ కాదు, పక్క రాష్ట్రాలకు పంపించాలి. పంపించగలవా? నువ్వైతే దీన్ని చేయగలవని నమ్మకంతో పిలిచా. మా వాళ్ళకు కొంచెం రిస్క్ అవుతుంది, అందుకని చేయడం లేదు. నువ్వు సరే అంటే అప్పచెప్తా, లేదంటే ఆల్టర్నేటివ్గా వేరే ఒకరిని చూస్తా. వద్దు బాసు. ఇంతకీ ఏమాత్రం గిట్టుబాటు అవుతుంది? 5 లక్షల రూపాయలు. 5 లక్షలా? అవును, 30 లక్షల రూపాయల సరుకు. ఇక్కడ నుంచి ఆ డంపుని జాగ్రత్తగా కర్ణాటక బోర్డర్కి తీసుకెళ్ళి అప్పచెప్పాలి. అక్కడ ఒక గ్రూప్ ఉంటుంది, వాళ్ళు అమ్ముకుంటారు. ఆ తర్వాత నీకు సంబంధం లేదు, ఆ స్టేట్కి వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. బార్డర్ అంటే పోలీసులు చెక్ పోస్టులే ఉంటాయి కదా మరి. పైగా ఈ మధ్య భారీగా సోదాలు నిర్వహిస్తున్నారు. మరి 5 లక్షల రూపాయలు ఊరికేస్తారా? వాళ్ళ కళ్ళు గప్పి తీసుకెళ్ళడం నీ వల్ల అవుతుందా అని అడుగుతున్నాను. సర్లే, నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావంటే అది నీ వల్ల అయ్యే పని కాదని తెలిసిపోయింది. నేను వేరే వాడిని చూసుకుంటాలే. అలా కాదు బ్రదర్, కాదని ఎవరు చెప్పారు? ఎలా చేయాలా, ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. అయితే నువ్వు చేస్తావా? తప్పకుండా చేస్తాను. ఎప్పుడు పట్టుకెళ్ళాలి? ఇంకో 3 రోజుల్లో. ఓకే బ్రదర్. బ్రదర్, ఎలా పట్టుకెళ్ళాలి, ఏమైనా ఐడియా ఉందా? మొత్తం ప్లాన్ చేసి నేనే చెక్ పోస్ట్ దాకా వచ్చి అవతలకి దాటించి నీ చేతికిస్తాను. నువ్వు తీసుకెళ్ళి వాళ్ళకి ఇద్దువు గాని. అవన్నీ ఐడియాలు చేసి దాటించాల్సింది నువ్వు బ్రదరు. మేము ఐడియాలు చెప్పి నీ చేతికి డబ్బులు కూడా ఇస్తామయ్యా. ఎందుకు బాస్ అంత చిరాకు పడతావు? ఇదే ఫీల్డ్లో ఉన్నావు కదా, ముందు జాగ్రత్త చర్యగా ఏమైనా ఐడియాస్ ఇస్తావేమని అలా అడిగానంతే. ఆ ఐడియాలన్నీ ఆలోచించడం మాకు చేతకాకే కదా నిన్ను పిలిచింది. వీలైతే చూడు, లేకపోతే వేరే ఎవరినైనా చూసుకుంటా. లేదు బ్రదర్, మళ్ళీ దేంట్లో మరో ఆలోచనలు పెట్టుకోకు. ఖచ్చితంగా చేస్తాను. 5 లక్షలు అంటున్నావు కదా, అడ్వాన్స్ ఏమైనా ఇప్పిస్తావా? నీ చేతికి 30 లక్షల రూపాయలు సరికిచ్చి అడ్వాన్స్ కూడా ఇస్తారా? మరి రవాణా చేయడానికి కొంచెం ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది కదా బ్రదర్. ఆ ఖర్చులన్నీ నువ్వే భరించి
ముందు సరుకు దాటించవయ్యా. సరుకు దాటించగానే నీ చేతికి డబ్బులు వస్తాయి. సరే బ్రదర్, ఎప్పుడు కలవంట? ఎల్లుండి పొద్దున కలువు. సరుకు ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలో చెప్తాను. నువ్వు ఎలా తీసుకెళ్తావో నీ ప్లాన్ ఏంటో కూడా నాకు చెప్పు. సరే, నేను నీకు సరుకు తీసుకెళ్ళేటప్పుడు ప్లాన్ చెప్తాను. ఓకే. థ్యాంక్ యూ బ్రదర్. హలో, ఏంట్రా బాలరాజు? బ్రదర్, పెట్ట ఎగురుకుంటూ వచ్చింది. చేస్తాడంట. సూపర్ రా. ఎప్పుడు? 3 రోజుల్లో. ఈలోపు కుదరదా? భారీ డంప్ అంటే మన దగ్గర స్టాక్ రెడీగా పెట్టుకుంటావేంటి? అన్నీ కలెక్ట్ చేయాలి. రావాలి. టైం పడుతుంది బాసు. సర్లే. అలాగే బాస్. అక్క, ఆ ప్రణయ్ గాడు వచ్చాడంట. డంపుని తరలించడానికి ఒప్పుకున్నాడంట. వాడికి 5 లక్షల కమిషన్ మాట్లాడాడంట. 5 లక్షల కమిషన్ వాడి చేతికి ఇవ్వడానికి వాడుండాలి కదా. జైల్లో ఉన్నోడికి 5 లక్షలు ఎందుకు ఇస్తాం? ఆన్ ది వే వెళ్తూ దారిలో ఫ్రూట్స్ అవి తీసుకోవాలి. అలాగే. మళ్ళీ కాదంటే కన్నీళ్లు పెట్టుకుంటావు కదా. భార్య కన్నీళ్లు పెట్టుకోకుండా చూసుకోవడం మీ బాధ్యతే మరి. సుధీర్, అన్నయ్య, గీత రా, అన్నయ్యని పరిచయం చేస్తాను. నాకు పరిచయం ఉంది కదా, పార్టీలోనే పరిచయం చేసుకున్నాను. అవును కదూ, మర్చిపోయాను. సరే రా, పలకరిద్దు గాని. అన్నయ్య, మీకు గుర్తుంది కదా, మూర్తి గారి అమ్మాయి గీత ఇందాకే వచ్చింది. ఎందుకొచ్చింది? చూడు సుధీర్, కొన్ని విషయాల్లో మన ఇంటికి అనుగుణంగా ఉంటే బాగుంటుంది. గీత నా ఫ్రెండ్ అన్నయ్య. ఫ్రెండ్షిప్కి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి సుధీర్. చూడండి గీత, మీరు మా ఇంటికి రావడం మాకు ఇష్టం లేదు. అరే ఏంటండి మీరు? సారీ గీత, ఆయన ఏదో మూడ్ ఆఫ్ లో ఉన్నారు. నేనేమి మూడ్ ఆఫ్లోనో చిరాకులోనో మాట్లాడడం లేదు. చాలా క్లియర్గా మాట్లాడుతున్నాను. అవతల మనిషికి చెప్పదలుచుకుంది సూటిగా చెప్తున్నాను. మధ్యలో నువ్వు కలగజేసుకోకు, మధ్యలో నువ్వు మాట్లాడుకో. అన్నయ్య, అది సుధీర్, వీళ్ళ నాన్నకి మనకి కుదరదు. వ్యాపారంలో పోటీ మాత్రమే కాదు, వీళ్ళ నాన్నగారి ప్రవర్తన కూడా నచ్చదు. అయ్యో, మీరు మా నాన్నగారిని అపార్థం చేసుకుంటున్నారు. మా నాన్నగారు మాట్లాడే పద్ధతి కాస్త సూటిగా ఉంటుందే తప్ప మరేం లేదండి. చూడండి గీత, నేను ఎదుటి మనిషి మాటల్ని అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లని నేను కాదు. రోజు బిజినెస్లో ఎంతో మందిని కలుస్తూ ఉంటాను. మనిషి మాట తీరుని బట్టే వాళ్ళని అంచనా వేయగలుగుతాను. అన్నయ్య ప్లీజ్. చూడు, నిన్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళినప్పుడు వీళ్ళ నాన్న నాకు ఫోన్ చేసి ఎలా మాట్లాడాడో, ఏం మాట్లాడాడో నాకింకా చెవుల్లో మారుమోగుతూనే ఉంది. మనల్ని చులకనగా చూసే మనుషులు కానీ, మనల్ని తక్కువ అంచనా వేసే మనుషుల్ని కానీ నేను అస్సలు భరించలేను. మీ ఇద్దరి మధ్య స్నేహం ఈ కుటుంబానికి మంచిది కాదు. గీత, మీరు తప్పుగా అర్థం చేసుకున్నా పర్లేదు, కానీ ఇంకెప్పుడు మా ఇంటికి రాకండి. ఏంటి మీరు? గీత, ఐఎమ్ సో సారీ. పర్వాలేదండి, ఐఎమ్ సో సారీ. నేను రావడం వల్ల మీకు ఇంత ఇబ్బంది ఉంటుందని నేను అనుకోలేదు. ఇంకెప్పుడు రాను. ఒకసారి ఆంటీకి అంకుల్కి చెప్పి నేను బయలుదేరిపోతాను. నేను మాట్లాడింది నీకు కఠినంగా అనిపించొచ్చు సుధీర్, కానీ ఇదే మన కుటుంబానికి మనకి మంచిది. అర్థం చేసుకో. సుధీర్ ప్లీజ్, ఏమనుకోకు. గీతకి సర్ది చెప్పు. ఆయన ఏదో మూర్తి గారి మీద కోపం ఆపుకోలేక గీత మీద కోపడ్డారు. ఫ్రెండ్షిప్ లో ఇలాంటి పరిస్థితి రావడం నాకు చాలా బాధగా ఉంది. అన్నయ్యని అర్థం చేసుకోగలను వదన. గీతతో నేను మాట్లాడతాను.
థ్యాంక్ యూ సుధీర్. వెళ్ళొస్తాను. హలో, ఏంటా స్పీడ్? కాస్త నిదానంగా డ్రైవ్ చేయండి. నేను నీకు వెతవలా కనిపిస్తున్నానా? ఎందుకు ఇప్పుడు గొడవకి లాగుతున్నారు? నేను అక్కడ మాట్లాడుతూ ఉంటే మధ్యలో నిన్నెవడు దూరమన్నాడు? మీరు మాట్లాడాల్సిన పద్ధతిలో మాట్లాడుంటే నేనెందుకు మధ్యలో కలగ చేసుకుంటాను? అంటే నాకు పద్ధతులు తెలియవా? ఇదిగోండి, దయచేసి పోట్లాడకుండా మాట్లాడండి. మీరెందుకు అమ్మాయితో వాళ్ళ గురించి సుధీర్తో మాట్లాడారు? మాట్లాడితే తప్పేంటి? తప్పే. ఆ అమ్మాయి హర్ట్ అవుతుంది కదా. ఎవరో హట్ అయితే నాకేంటి? అసలు ఆ మూర్తి ఎలాంటి వాడో నీకు తెలుసా? వాళ్ళ అమ్మాయితోటి వీడి ఫ్రెండ్షిప్, ఇంటికి రావడం ఇవేవి నాకు నచ్చలేదు. చూడండి, ఆ మూర్తి ఎలాంటి వాడో నాకు తెలుసు. అతని వల్ల మా నాన్నగారు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అయినా ఆ కోపం నేను చూపిస్తున్నానా? మూర్తి గారితోటి ఉన్న ప్రాబ్లం వేరు, వాళ్ళ అమ్మాయి వేరు. పాపం తనకి సుధీర్కి ఉన్న స్నేహంతో ఇంటికొచ్చింది. వాళ్ళేదో సరదాగా మాట్లాడుకుంటున్నారు. మీరు మధ్యలో దూరి అలా మాట్లాడడం ఏం బాలేదు. సుధీర్కి ఎంత ఇబ్బందిగా ఉంటుందక్కడ. ఆ అమ్మాయి రావడం ఇష్టం లేదని తనకి తెలియాలనే అలా మాట్లాడాను. చూడండి, సుధీర్కి ఆ అమ్మాయికి ఉన్న స్నేహం వాళ్ళిద్దరి పర్సనల్ మ్యాటర్. దాంట్లో మరీ ఇలా కలగజేసుకోవడం కరెక్ట్ కాదు. ఏంటి, వాడు పనికిరాని ఫ్యామిలీతో ఫ్రెండ్షిప్ చేస్తుంటే నేను దాన్ని కాదనకూడదా? సరే, మీరు అనుకున్నట్టు వాళ్ళు పనికిరాని వాళ్లే అనుకుందాం. అలాంటప్పుడు సుధీర్కి ఆ విషయం ఎలా చెప్పాలి? అలా తన ముందే చెప్తారా? అది కరెక్ట్ కాదు కదా. చూడండి, ఇది మన ఫ్యామిలీ విషయం. ఏదున్నా తను వెళ్ళిపోయాక సుధీర్ని కూర్చోబెట్టి మీరు మాట్లాడి ఉండాల్సింది. నువ్వు అన్నీ ఇలాగే చెప్తావు. వాడు ఆల్రెడీ ఒక ప్రాబ్లం నుంచి బయటపడి ఇప్పుడే బుద్ధిగా ఉన్నాడు. మళ్ళీ ఇంకో ప్రాబ్లంలో పడాలా? మీరెందుకు అన్నిటినీ భూతద్దంలో పెట్టి చూస్తున్నారు? సుధీర్ తన తప్పు తెలుసుకొని సరైన మార్గంలో ఉన్నాడు. అలాంటప్పుడు మళ్ళీ ఇంకొక తప్పు ఎలా చేస్తాడు? అతని లిమిట్స్ అతనికి తెలుసు. అలా మీకేమైనా అనుమానాలున్నా, మీరు సలహాలు ఇవ్వదలుచుకున్నా అతనితో ఫ్రెండ్లీగా కూర్చొని అతనికి అర్థమయ్యేలా చెప్పండి. అతనేమనుకుంటాడో తెలుసుకోండి. అంతే తప్ప ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అవతల వాళ్ళు అంత సంస్కారం ఉన్న మనుషులేం కాదు. వీణ్ణి పోలీసులు పట్టుకెళ్ళినప్పుడు ఆ మూర్తి నాకు ఫోన్ చేసి ఎంత వెటకారంగా మాట్లాడాడో తెలుసా? సరే, వాళ్ళకి సంస్కారం లేదు అందుకని మనము సంస్కారం లేకుండా మాట్లాడితే వాళ్ళకి మనకి తేడా ఏంటి? ప్లీజ్, ప్రతి చిన్న విషయానికి ట్రిగర్ అవ్వకండి. కొంచెం కూల్గా ఉండండి ప్లీజ్. నేనక్కడ మధ్యలో కలగ చేసుకొని మాట్లాడినందుకు వెరీ సారీ. నేనక్కడ వాదించకపోతే మళ్ళీ మీరింకా ఏమేమో మాట్లాడతారని మాట్లాడేశాను. అరే, సారీ చెప్తున్నాను కదా, ఇంకా అలా సీరియస్గా ఉంటే ఎలా? సరే సర్లే, ఇంకా ఆ విషయం విడిచిపెట్టేసే. అమ్మయ్యా, థ్యాంక్ యూ సో మచ్. మధు, అమ్మా. నమస్కారం బాబు. నమస్తే అత్తయ్య. రండి, రా మధు. ఏమండి, మధు అల్లుడు గారు వచ్చారండి. రండి, కూర్చోండి. రా బాబు, కూర్చోండి. అల్లుడు గారు, మావయ్య రండి, కూర్చోండి. జాగ్రత్త, కూర్చోండి. కూర్చోండి. మీ అమ్మగారికి ఎలా ఉంది బాబు? బావుందా? ఇప్పుడు పర్లేదు బామ్మగారు. మీ ఆరోగ్యం ఎలా ఉంది? నాదే ఉంది బాబు. మందు మాత్రలతోటి గత 10 ఏళ్లుగా నెట్టుకుంటూ వస్తున్నాను. 2 మనవరాళ్ల పెళ్లిళ్ళు అయిపోయాయి. వాళ్ల కాపురాలు చూస్తున్నా. ఇక 3వ దాని పెళ్లి కూడా చూస్తే ఆ తర్వాత మీ పిల్లల్ని చూసుకొని ఆ తర్వాత హాయిగా విశ్రాంతి తీసుకుంటానన్నమాట. అవును, దివ్యది దాని ఫ్రెండ్ ఉంది కదా పక్క వీధిలో రమ్య, అది ఇంటికొస్తేను దాంతోపాటు కబుర్లు చెప్పుకుంటూ ఇది వాళ్ళింటికి వెళ్ళింది. ఇంక కాసేపట్లో వచ్చేస్తుందిలే.
ఇదిగోండి మంచినీళ్ళు తాగండి. ఆ. మధు, నమస్కారం అండి. నమస్తే. ఇంకేంటి మామయ్య గారు విశేషాలు? ఏముంది బాబు, ఇందుని అత్తారింటికి పంపించేస్తే ఒక బాధ్యత తీరుతుంది. ఈ వారంలో అమ్మాయిని అత్తారింటికి పంపించబోతున్నాం. ఓ అవునా? నానా, ఇప్పుడు అక్కని అత్తారింటికి సాగనంపాలి కదా, ఆ సారీ లిస్ట్ మొత్తం ప్రిపేర్ చేశారా? ఆ లిస్ట్ అయితే రెడీగానే ఉందిలేవే. మరింకే ఎప్పుడు వెళ్దామో చెప్పు నానా, నేను మీతో పాటు వస్తాను. చెప్తాను, టైం ఉంది కదా, చూసి చెప్తాను. సారీకి ఏమాత్రం అవుతుందేంటి? పెళ్లి పీటల దాకా తీసుకొచ్చి మీరు పారిపోయేలా చేశాను. ఆయన అనారోగ్యం పాలయ్యి ఇవాళ సరిగ్గా నడవలేని, ఒక చెయ్యి సరిగ్గా పనిచేయలేని స్థితికి నేనే కారణం. ఇప్పుడు నేను మధుకి ఆ విషయం చెప్పేయాలనుకుంటున్నాను. ఏ విషయం? మీరు పారిపోవడానికి, మీ ఇంటి పరువు పోవడానికి అన్నిటికీ కారణం నేనే అని మధుకి చెప్పేద్దాం అనుకుంటున్నాను.